ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నేటి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు షర్మిల పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఇచ్చాపురంలో వైఎస్ఆర్ పైలాన్ ను సందర్శించి నివాళులర్పించనున్నారు షర్మిల. అనంతరం జిల్లా నేతలు క్యాడర్ తో ముఖాముఖి నిర్వహిస్తారు. లంచ్ తర్వాత రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లాకు పయనమవుతారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నేటి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ లో అందిస్తారు. వరప్రసాద్, షర్మిల పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. హలో హలో చెప్పండి వరప్రసాద్. శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల తన పర్యటన మాత్రం శ్రీకారం చుట్టిందని చెప్పచ్చు. తను ఎక్కడైతే ఆ రోజు పాదయాత్ర ముగించిందో అదే పక్కన ఉన్న తన తండ్రి ప్రజా ప్రస్థానం నుంచి ఆమె అక్కడి నుంచే ఎన్నికల సంచారం మాత్రం పూరుస్తుందని మాత్రం చెప్పొచ్చు. అక్కడి నుండి ఆమె అక్కడ ఉన్న క్యాడర్ అందరూ బలోపేతం చేసే విధంగా వాళ్ళకి దశ దిశ నిర్దేశించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ఇక్కడ బీసీసీ అధ్యక్షులు పరమేశ్వర అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుండి ఆమె గతంలో కూడా పాదయాత్ర ముగించుకునే ఇక్కడి నుంచి ఎన్నికలకు ప్రారంభం చేయడంతో శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ పౌర కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తుంది. ఏమైనప్పటికీ ఈ శ్రీకాకుళం నుంచి ఇప్పుడు ముందుగా పలాస చేరుకునే పలాస నుంచి ఆమె ఆర్టీసీ బస్సులని ఇచ్చాపురం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారని మాత్రం తెలుస్తుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు నుంచి అక్కడ పైలాన్ దిగి అక్కడి నుండి పాదయాత్ర చిన్న ర్యాలీగా ఆ నుంచి ఒక ఫంక్షన్ వరకు వెళ్ళి అక్కడ మాట్లాడతారని మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్.